న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. త్వరలో లెండి నాగమడుగు ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తాం. ప్రజాపాలన పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం. జిల్లాలో వన మహోత్సవం షురు. దుర్గాబాయి మహిళా శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటిన రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి చైర్పర్సన్ శోభారాణి. మహిళా పోలీసులకు మెలకువలతో కూడిన శిక్షణ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తర్ఫీదునిస్తున్నట్టు సిపి సాయి చైతన్య స్పష్టీకరణ. జిల్లా అంతటా ఘనంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సంబరాలు నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు. స్వర్ణకారులపై వేధింపుల పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. కేసులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని స్వర్ణకారులకు విజ్ఞాపన. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు కార్మిక ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులకు సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పెట్టుబడిదారులను ప్రపంచ కుబేర్లుగా మార్చడానికి మాత్రమే కార్మిక చట్టాలను మార్చి 4 కోళ్లుగా చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 12 గంటల పనిని అమలు జరపడానికి పూనుకుందన్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను పరిపాలించే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కార్మికుల పని గంటలను పెంచుతూ నిర్ణయం చేసిందని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 282 జీవోను ఇచ్చి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని నిర్ణయించడం జరిగిందన్నారు. కార్మికుల ఆరోగ్యాలు, కుటుంబాల బాగోగులు పనంగా పెట్టి యజమానులకు బానిసలుగా మార్చడమే అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ జోన్లలో మున్సిపల్ కార్మికులతో చర్చించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ములిగి నక్కపై రోకలి పోటీలాగా రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిని చేయించుకోవచ్చని, అవసరమైతే 12 గంటలు కూడా పని చేసుకోవడానికి వీలు కల్పిస్తూ జీవోను విడుదల చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప కార్మికుల సంక్షేమం పట్టకుండా ఉందని, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి, రవి, కిషన్, సహదేవ్, అమోల్ తదితరులు పాల్గొన్నారు. 8 గంటల పని అమలు జరపాలను ఏదైనా చేయకపోతే మనం కొట్లాడుతున్నాం, వాటి కోసం మనం సాధించుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ రద్దు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం అట్లా తీసుకొస్తే నిన్నగాక మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 8 గంటల పని 10 గంటలు చేయించవచ్చు, 10 గంటలే కాదు అవసరమైతే 12 గంటలు కూడా చేయించవచ్చు అనేటువంటిది 282 జీవో నిన్నగాక మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వానికి కానీ పెద్ద పెద్ద కంపెనీలకు కానీ లాభాలు చేకూర్చడం కోసం. ఇప్పుడు 8 గంటలు పని చేస్తే సరిపోవట్లేదట, ఇంకా వాళ్ళ లాభాలు పెరగాలట. మన కార్మికులకు మాత్రం ఆరోగ్యాలు పాడైనా, ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా మనం పనిచేయాల్సిందే, మిషన్ల లెక్క పనిచేయాల్సిందే అనే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆ చట్టాన్ని అమలు జరపడానికి నిర్ణయం చేస్తారు. ఒకవైపు బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కార్మికులకు వచ్చేసరికంటే ఇద్దరు ఒకటైతున్నారు. అంటే కార్మికుల పుట్టిముంచడం కోసం ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. మనం కొట్లాడకపోతే మన సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు.
ఈ ఉన్న చట్టాలు కూడా రద్దయితే రేపు మనం బానిసల లెక్క పనిచేయాల్సి వస్తుంది. 12 గంటలైనా పని చేయాల్సి వస్తుంది. 8 గంటలైనా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను పొద్దున 5 గంటలకు వస్తా, 1 గంటకు పోతా అంటే 5 గంటలకు వచ్చినా 4 గంటల దాకా పని చేస్తుంటే ఎన్ని గంటలు పని చేసుకుంటే అన్ని గంటలు పని చేయాల్సి ఉంటుంది. జీతం ఇప్పుడు మనం ఏదైతే వేతనాలు ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని అడుగుతా ఉన్నాం. కనీసం ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. వీటన్నిటి కోసం మనం అడుగుతూ ఉంటే ఇప్పుడు అడగకుండా ప్రభుత్వం నోరు ముగించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. రెండోది, ఈరోజు స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలన్నారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలన్నారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని, క్రమేణా వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుందని, దీంతో వారి జీవనం గడపడమే ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, నగలను ఎంతో పవిత్రంగా చూస్తారన్నారు. కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారని పేర్కొన్నారు. మహిళలు బెట్టలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్ద పెద్ద షాపులకు వెళ్లమన్నారు. భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని సూచించారు. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాము. వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా. అవన్నీ నెమ్మదిగా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. అయితే పెద్ద పెద్ద సంస్థలు, మలబార్ లాంటి సంస్థలు, ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా ఒక మహిళగా ఒక మెట్టెలు చేయించాలన్నా, ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి, ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఏ సమస్య కూడా జయించలేనిది కాదు. మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం. దానికి సంబంధించి మీరు మనసు బాధపట్టుకోకండి, ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి. సైనైడే ఇవాళ పెరగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది. చాలా బాధాకరంగా ఉన్నది. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ 411 ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈవెన్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, పోలీసులు తమ పని సులువు చేసుకోవడానికి
దొంగ కన్నా ముఖ్యంగా వెళ్ళి స్వర్ణకారులను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం, వారి కుటుంబ భద్రతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి పోలీసు వాళ్ళు చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మనం అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి మంచి బ్రాండ్స్ని కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్నవాళ్ళు. సెంటిమెంటలీ మాకు మహిళలందరికీ స్వర్ణకారులే కావాలి కాబట్టి స్వర్ణకారులు చేసే వృత్తిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పి రాష్ట్ర కార్మిక శాఖ జీవో 282 అమలును నిలిపివేయాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో జీవో నెంబర్ 282ను విడుదల చేసిందని టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగలిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ జూలై 5న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో జీవో నంబర్ 282ను విడుదల చేసిందన్నారు. వాణిజ్య సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కార్మికులతో రోజుకు 10 గంటలు పని చేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని, అది దాటితే ఓటీ చెల్లించాలని ఈ జీవోలో పేర్కొందన్నారు. అయితే ఈ జీవోలో అస్పష్టత, సందేహాలు ఉన్నాయన్నారు. ఈ జీవోలో ఉన్న అస్పష్టతలపై కార్మిక శాఖ మరింత వివరణను, స్పష్టతను ఇవ్వాలని టీయూసీఐ డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్మిక శాఖ కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలు ఎన్ని, కార్మిక శాఖలో వాటి నమోదు జరిగిందా, అందులో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలు ఎంత, ప్రతిరోజు పని గంటలు రికార్డ్ అవుతుందా, ఓటీ చెల్లిస్తున్నారా, ఈ వివరాలు కార్మిక శాఖ వద్ద ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇప్పటికే అనధికారంగా 10 గంటల చొప్పున పనిచేస్తున్న యాజమాన్యాల దగ్గర కార్మికులకు ఓటీ ఇప్పించే నిర్దిష్టమైన చర్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మల్టీనేషనల్ అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్ పర్సన్స్, ఇతర సిబ్బంది రోజంతా నిలబడే పనిచేస్తున్నారు. వీరి శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదు. కార్మికులకు అందుతున్న సౌకర్యాలు, వేతనాలపై కార్మిక శాఖ వద్ద నివేదికలు ఉన్నాయా అని అడిగారు. జీవోలో పని గంటలను పెంచుతూ మాత్రమే పేర్కొన్నారు. కానీ కార్మికుల ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవన భద్రత, తగిన వేతనాలపై స్పష్టత లేదన్నారు. జీవోలో వారి కనీస వేతనం ఎంతో ప్రకటించాలన్నారు. ఈ ప్రెస్ మీట్ తో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా నాయకులు పిసాయన్న తదితరులు పాల్గొన్నారు. నిన్న 5వ తారీఖు నాడు కార్మికులకు సంబంధించి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జీవోను విడుదల చేసింది. అట్టి జీవోలో ఫ్యాక్టరీ యజమానులు, షాప్స్ యజమానులు అందరూ కూడా 8 గంటల నుండి 10 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇప్పటికే చాలా ఫ్యాక్టరీలలో కార్మికులతోని అనధికారికంగా 1-2 గంటల పని 8 గంటల కంటే ఎక్కువ చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ పద్ధతిలో 10 గంటలు అనే దాన్ని ఒక సాకుగా తీసుకొని యజమానులు మరింత పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ జీవోలో మాత్రం 8 గంటల తర్వాత పని చేసినటువంటి దానికి 10 గంటల వరకు పని చేయించుకుంటే ఓటీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు దాంట్లో పేర్కొనడం జరిగింది. అది ఎంతవరకు కార్మికుల వరకు వెళ్తుంది అనేది సందేహంగా ఉంది. కాబట్టి అది ఏమైనప్పటికీ కార్మికులందరికీ కూడా ఉపయోగపడే రకంగా ఉండాలి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా పిలిచి చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం చేస్తే బాగుంటుంది. కాబట్టి అప్పటి వరకు దాన్ని అమల్లోకి తీసుకురాకుండా ఆపాలని చెప్పేసి మేము టీయూసీఐగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. యజమానుల దగ్గర ఈ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఈ విషయాన్ని చెప్తుందో ఆ విషయాలను అర్థం చేసుకోవాలా, దానికి ముందుకు రావాలని చెప్పేసి కార్మిక లోకాన్ని కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ జూలై 5న అంటే నిన్న షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్లో సవరణలు చేస్తూ జీవో నెంబర్ 282 తీసుకొచ్చింది. అంటే దీంట్లో కార్మికులు 8 గంటల స్థానంలో 10 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పేసి జీవోలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ జీవోలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియాగా మేము అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది అంతిమంగా కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసేటట్టుగా, కార్మికులు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉందేమని చెప్పేసి మేము సందేహపడతా ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి
వారంలో 48 గంటలకు మించకుండా పనిచేయించుకోవాలని చెప్పేసి సవరణలు ఉన్నప్పటికీ కూడా కానీ అంతిమంగా ఇప్పటికే ఇండైరెక్ట్గా అనధికారికంగా 10 నుంచి 12 గంటలు కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి కూడా ఎక్కడ రికార్డుల్లో మాత్రం 8 గంటలు మాత్రమే ఉన్నది. ఇప్పుడు అఫీషియల్గా 10 గంటలు పనిచేయించుకోవచ్చు అంటే అంతిమంగా కార్మికులకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అదనంగా పనిచేసిన గంటలకి వాళ్ళు ఖచ్చితంగా టీఏ ఇవ్వాలి, అదనపు ఓటీ ఇవ్వాలని చెప్పేసి జీవోలో ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఇటు నిజామాబాద్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో, నగరాల్లో పనిచేస్తున్నటువంటి షాపులలో పనిచేస్తున్నటువంటి కార్మికుల రికార్డు కార్మిక శాఖ వద్ద, ప్రభుత్వం వద్ద ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళకు సంబంధించిన వేతన వివరాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అందిస్తున్నటువంటి సౌకర్యాలకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వం దగ్గర లేవనేది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అనేక సందేహాల మధ్యలో ఆదరబాదరగా ఈ జీవోని తీసుకొచ్చారు. దీన్ని వెంటనే అభ్యర్థులో పెట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత ఈ జీవోని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎంఆర్పీఎస్ క్రియాశీలక పాత్ర పోషించిందని ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైలరం బాలు అన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ 31వ వార్షికోత్సవ ఉత్సవాలను ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 31 ఏళ్లుగా మాదిగల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగుల, వృద్ధుల, వితంతువుల పెన్షన్ల పెంపు కోసం ఎంఆర్పీఎస్ క్రియాశీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. గత 31 ఏళ్లుగా అనేక ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలపై పోరాటం చేసి ఫలితాలను సాధించిందన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై ఉద్యమాలను చేయడానికి ఎల్లవెల్లా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాలను అణగారిన కులాలకు స్ఫూర్తిని నింపాయని తెలిపారు. మాదిగ జాతికి ఆత్మ గౌరవం తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు. గుండె జబ్బుల పిల్లల కోసం పోరాటం వల్లనే ఆరోగ్యశ్రీగా రూపుదిద్దుకుందని, కుటుంబాలలో వివక్షకు గురై సమాజంలో బ్రతకలేని వికలాంగుల కోసం అండగా నిలిచిందని, కన్నవారే బరువు అనుకున్న తల్లిదండ్రుల ఆవేదన పరితపించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దేశంలో ఎక్కడ లేని విధంగా వృద్ధులకు పింఛన్లను సాధించిందన్నారు. పద్మశ్రీ మాదిగ పోరాటాలే రాజకీయ పార్టీలకు అధికారాన్ని ఇవ్వగలిగాయన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఎంఆర్పీఎస్ ఉద్యమాల వల్ల పార్టీ అజెండాగా ఉన్నాయని తెలిపారు. కృష్ణ మాదిగకి పద్మశ్రీ రావడంతో మందకృష్ణ మీద బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. కృష్ణ మాదిగ రాబోయే రోజుల్లో దేశంలో పరిష్కారం కాని ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఇందరపు రాజ్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రాము మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి నూతుపల్లి సంతోష్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు మంగళారం రవి, సంఖ్యపల్లి విప్లవ్, సంతోష్, కొక్కెర భూమన్న, రింగుల భూషణ్, తెడ్డు నర్సయ్య, మల్కన్న, నల్ల రాజారాం, కృష్ణయ్య, పొన్నల చంద్రశేఖర్, మాదిగ ఉద్యోగ సమైక్య మద్దూరి గణేష్, మైదం సుదర్శన్, పొన్నల రాజన్న, గంగన్ స్వామి, మద్దూరి తరుణ్, సంఖ్యపల్లి తరుణ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 31 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు అన్నగారి పుట్టినరోజు, ఈరోజే అన్నగారిది ఇప్పుడు జెండా ఆవిర్భవించిన రోజు కాబట్టి ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో నలుగురితో చాలైనటువంటి ఎంఆర్పీఎస్ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా, ఎంవైఎస్గా, ఎంఎస్ఎఫ్గా, విహెచ్పిఎస్గా, వికలాంగుల కోసం హక్కుల పోరాట సమితిగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినటువంటి మాన్యాశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు రావడం కూడా మేము చాలా గొప్పగా భావిస్తున్నాము. మా మాదిగలకు ఇది మాకు ఇచ్చినటువంటి మోడీ గారు ఇచ్చినటువంటి వరంలా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము అందరినీ కలుపుకొని పోతూ మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ వర్గీకరణలో మాకు ఇచ్చినటువంటి ఏవైతే ఫలాలు అందినాయి కాబట్టి ఇదే సంవత్సరంలో పద్మశ్రీ వచ్చింది, ఇదే సంవత్సరం వర్గీకరణ అయింది కాబట్టి ఆ డిమాండ్లను మోడీ గారికి మాదిగ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్య, ఉద్యోగ రంగాల లోపల ఏబిసిడి వర్గీకరణ జరుపుకొని మొట్టమొదటిసారిగా ఈరోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాదిగ జాతికే కాకుండా మాదిగ ఉపకులాలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 1994
1994 ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం లోపల 21 మంది మాదిగ యువకులతోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం మరి రాను రాను ఎస్సీ వర్గీకరణతో పాటు అనేక తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి అనేక పోరాటాల ద్వారా ఫలితాలు ఇచ్చిన చరిత్ర ఎంఆర్పిఎస్. ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం లోపల మాదిగల పాత్ర అమోఘమైనటువంటి విషయము. ఎందుకంటే ఇక్కడున్న బీసీలు ఆంధ్రలో తెలంగాణ వద్దని ఉద్యమాలు చేశారు. రాయలసీమలో ఉన్న బీసీలు తెలంగాణ ఇవ్వద్దని చెప్పేసి ఉద్యమాలు చేశారు. కానీ ఇక్కడ ఉన్న బీసీలు తెలంగాణ కావాలని పోరాటం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి మాలలు, రాయలసీమలో ఉన్నటువంటి మాలలు తెలంగాణ వద్దన్నారు. కానీ ఇక్కడున్న మాలలు తెలంగాణ కావాలన్నారు. ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన మహిళను 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. నిజామాబాద్ నుండి దూపల్లి గేట్ వద్ద మలుపు తీసుకుంటున్న టీవీఎస్ మోపెడ్ ను బోధన్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. టీవీఎస్ మోపెడ్ ను కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డు పక్కన పడింది. దీంతో మోపెడ్ పై ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రామ తీవ్ర గాయాలైన మహిళలను హుటాహుటిన 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనకు గల వివరాలు సేకరించారు. మృతుడు రేంచల్ మండలం బాగేపల్లికి చెందిన వాద్యల రాములుగా గుర్తించారు. మృతుని భార్య ఇంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పెండింగ్ లో ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింతియాన్ మావి, డిఆర్టీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్పపిడి రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజయ్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరికొండ ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమాలలో ముందుండి నడిపించే చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ గుర్తుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల అధ్యక్షులు మొట్టెల దీపక్ మాదిగ, ఉపాధ్యక్షులు కానపురం సంపత్, ప్రధాన కార్యదర్శి బోడ గణేష్, కార్యదర్శులు వెంకటేష్, రాజేందర్, సందీప్, రంజిత్, ఐనల రాజన్న, ప్రశాంత్, లక్ష్మణ్, బోడ బాబు, ఐనల రిత్వేక్, కిషోర్, పవన్ చందు, పిప్పర రాజేశ్వర్ మరియు తెడ్డి కృష్ణ, బట్టు సాయిలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు దేగం సాయన్న రాజేందర్ గౌడ్, అలాగే యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మొట్టెల రాములు, అలాగే మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఆసిఫ్, అలాగే కాంగ్రెస్ నాయకులు సాకలి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవము, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల అభ్యున్నతిపై పాటుపడే పద్మశ్రీ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కూడా ఈరోజు మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు మరియు మా ముఠ దీపక్ మండల అధ్యక్షుడు, కానపురం సంపత్ ఉపాధ్యక్షుడు, కుల పెద్దలు, సీనియర్ నాయకులు దేవం సాయన్న, రాజేందర్ గౌడ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వసీఫ్ భాయ్, వీళ్ళందరూ రమేష్ అన్న, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు వేడుక జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఎంఆర్పీఎస్ కేవలము ఒక మాదిగ జాతి కోసమే పాటుపడింది కాదు. గత 30 సంవత్సరాల నుంచి అనేక రుగ్మతల గురించి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తున్నారు.
ఆయన పిలుపు మేరకే ఈరోజు వివిధ పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని, ఎందుకంటే ఈ 31 సంవత్సరాలు కేవలం మాదిగ జాతి ఒక్కటే ఉద్యమం చేయలేదు. ఎందుకంటే ఈ ఉద్యమానికి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి కొందరు నాయకులు, ఎంతోమంది పెద్దలు వాళ్ళ సహకారంతోనే ఉద్యమం నడిచింది. ఎందుకంటే కేవలం మాదిగ జాతిలో చాలా పేద వర్గాలకు సంబంధించిన జాతి కాబట్టి ఈ ఉద్యమం వల్ల చాలా ఆర్థిక వనరులు ఎంతో అవసరం కాబట్టి ఈ ఆర్థిక వనరులు కేవలం మందకృష్ణ మాదిగ గారి ముఖం చూసి వారి ఉద్యమం మీద ఉన్న నమ్మకంతోనే చాలామంది మాకు బ్యాక్ పాస్ సపోర్ట్ చేసిర్రు, వెనుక ఉండి నడిపించారు. ఉద్యమం న్యాయమైన ఉద్యమం కాబట్టి అందరూ మాకు సహకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, మా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ మండల నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పద్మశ్రీ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వారు మాకు మొదటిసారిగా మా ఉద్యమానికి మద్దతు తెలిపిన తర్వాతనే ఈ ఉద్యమానికి ఇంకా ఆయువు పట్టు లాంటి ఆయన తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన బిల్ తీసుకురావడం, ఆ బిల్ తీసుకురావడం వల్లనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రావడం వల్లనే మాకు వర్గీకరణ సాధ్యమైంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర కీలకంగా ఉంది. అందులో నరేంద్ర మోడీ గారి పాత్ర చాలా ఉన్నతంగా ఉందని ఆయనను కూడా గుర్తు చేసుకుంటాం. అలాగే దేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో, జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణమే అసెంబ్లీలో డైనమిక్ లీడరు మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసి, ఆ ప్రకటన చేయడమే కాదు 6 నెలల్లో కమిటీ చేసి ఆ కమిటీ సిఫారసు తీసుకొని ఈరోజు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ముందుగా వర్గీకరణ ఫలాలు మన రాష్ట్రానికి అందుతున్నాయంటే అది రేవంత్ రెడ్డి గారు, అది కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యమే. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ, ఇంతటి ఇష్యూను కూడా ఆయన ఎవరికి భయపడకుండా, ఎంత తలొగ్గకుండా ఆయన మాకు న్యాయం చేసిండు. అందుకోసమే దేశంలో నరేంద్ర మోడీ గారు ఎంతనో, రాష్ట్రంలో మాకు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. ఇద్దరు సపోర్ట్తోనే మేము ఈరోజు మా పిల్లలు భవిష్యత్తులో ఈ పాలన అందుకుంటారు. కాబట్టి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మా ఉద్యమానికి అందరూ సహకరిస్తారని, అన్నగారు ఏ పిలిపించినా మేము దానికోసం పాటుపడే వాళ్ళం కాబట్టి మాకు వెన్నంటుండి ఉద్యమానికి మీరు బ్యాక్ పుషింగ్గా ఇస్తారని చెప్పేసి అందరు నాయకులకు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, వివిధ పార్టీ నాయకులందరికీ నా యొక్క ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ మాదిగ జాతికి మేలు చేసిన వారిని మాదిగ జాతి జీవితాంతం గుర్తుంచుకుంటుందని జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి మండలాలలో నూతనంగా ఎంఆర్పీఎస్ గద్దెలను ఏర్పాటు చేసుకుని ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించుకుని ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన గద్దె వద్ద ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్ ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. పొత్తంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గద్దె వద్ద మాజీ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు నేరుల వీరయ్య ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధించాం, హంసాబ్ ఏక్ హై, మందకృష్ణ కే సాత్ హై అంటూ నినాదాలు చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి నేటి వరకు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కేవలం మాదిగ జాతికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. అందుకు ఫలితంగా బడుగు బలహీన వర్గాల వారికి ఆరోగ్యశ్రీ, వికలాంగుల పెన్షన్ అందుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే 30 సంవత్సరాల పోరాటం ఫలితంగా పద్మశ్రీ మందకృష్ణ సారథ్యంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, తెల్ల రవణ, యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్, అభయహస్తం ఫౌండేషన్ అధ్యక్షులు బర్ల మధుకర్, బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కోచి సిద్ధవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్, మైనార్టీ నాయకులు నజీర్, కోటగిరి మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, కోటగిరి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జెండా దినేష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కన్నం దౌలయ్య, కన్నం నితిన్, పేగు లాలయ్య, పేగు నవీన్, హస్కుల లాలయ్య, పోషెట్టి, చింటూ, విఠల్, రాజయ్య, కార్తిక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏదైతే 30 సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం 1994లో ఈ జెండా యొక్క ప్రారంభమైంది. ఈనాటికి 31 సంవత్సరం కాబట్టి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి మా రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వారి పాల్గొని అందరి సమక్షంలో ఈ జెండా ఎగరేయడం, మా హస్కుల శ్రీకాంత్ అధ్యక్షుడు వారి చేతుల మీదుగా మేము ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మా ఎంఆర్పీఎస్కు అండదండలు అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పీఎస్ పక్షాన మేము వారికి ఎస్సీ వర్గీకరణ సాధించి దిశగా మాకు పార్లమెంట్లో కానీ వర్గీకరణ విషయంలో కానీ
మరి ఎక్కడ సుప్రీంకోర్టు దాంట్లో కానీ వారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేయడంలో కానీ మరి అండదండలు మాకు అందించి మాదిగల పక్షాన నిలబడినందుకు వారికి ఈ సందర్భంగా కోటగిరి మండల పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఏది ఏమైనా మా మాదిగ జాతి మాకు ఎవరైనా మేలు చేస్తే మాత్రం మాదిగ జాతి వారికి జీవితాంతం తోడుగా ఉంటుందని సందర్భంగా మేము వారికి మాటిస్తున్నాం. ఏది ఏమైనా మా మాదిగ జాతి పక్షాన రాజకీయంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని పక్షాలుగా అన్ని రంగాల్లో మాకు అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఏదేమైనా ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ సాధకుడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి సారథ్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా మేము మాదిగ జాతి ఉన్నంతసేపు మందకృష్ణ మాదిగ పేరు ఉంటుందని ఈ సందర్భంగా మా మందకృష్ణ మాదిగ మా దేవుడు వారికి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోటగిరి మండలి ఎంఆర్పిఎస్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్న సర్పంచ్ పతి లక్ష్మణ్ అన్న గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జడ్పీటీసీ మరి మన శంకర్పేట గారికి మరి ఇక్కడ నాయకులు ఉన్న తీల రవి గారికి నవీన్ గారికి ప్రతి ఒక్కరికి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మహిళా పోలీస్ సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన వినూత్న శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తీసుకునే చర్యలపై మహిళా పోలీసులకు సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా సిపి మహిళా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసన కార్యక్రమాలు, భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా సిబ్బంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు తెలుసుకోవాల్సిన నూతనమైన స్కిల్స్, టెక్నిక్స్, జాగ్రత్తలు, మహిళలకు తమపై తమకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి కావాల్సిన శిక్షణ గురించి శిక్షణ ఇచ్చారు. ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవడం, స్విమ్మింగ్ నేర్చుకోవడం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల మెలకువలను నేర్చుకుని తర్ఫీదు పొందే విధంగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. మహిళల నిరసన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రతి మహిళా సిబ్బంది ఏ విధంగా తమ విధులు నిర్వహించాలో, ఏ విధంగా మహిళలను తరలించాలో, వీటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కిల్స్, టెక్నిక్స్ కోసం ప్రతి ఒక్కరికి శిక్షణ కాలంలో నేర్పించడం జరుగుతుందని చెప్పారు. శిక్షణ వారం రోజుల పాటు ఉంటుందని, కొత్త రకాల పద్ధతులను తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలో పీఈటీలు, పీడీలుగా ఉన్నటువంటి రెజ్లింగ్, జూడోలలో జాతీయ పతాకాలు తీసుకున్నటువంటి టీచర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్, శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్లకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు సంతోషి, అనిత, రజని తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ దాంట్లో మిగతా ఎన్ని ధర్నాలో దాంట్లో హెవీ పర్సనాలిటీ వస్తారు, వీక్ పర్సనాలిటీ వస్తారు. ఫస్ట్ థింగ్ వాళ్ళతో ఎంగేజ్ చేయడం, దట్ విల్ బి డూయింగ్ ఇట్. మీరు కూడా అట్లా వస్తారు, బందోబస్తు వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఏమైంది అమ్మా, ఏమైంది అక్క, ఏంటి ప్రాబ్లం ఏంటి మాట్లాడుతూ ఉంటారు. నిజమైన ప్రాబ్లం ఉంటే దాంట్లో ఓకే, అదొకటి. రెండోది, ఒకవేళ మీరు ఎంగేజ్ చేసిన మీరు లోకల్ ఎస్ఐ గారు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, కుదరదు. ఆ టైం లిఫ్ట్ చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అందులోనంటే యాక్చువల్లీ కొన్ని టెక్నిక్స్, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో కరాటీలో లిఫ్టింగ్ టెక్నిక్ తక్కువ ఉంటుంది, దాంట్లో పంచింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సేమ్ థింగ్ విత్ టైక్వాండోలో కికింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. జూడో కానీ రెజ్లింగ్ లేదంటే గ్రాప్లింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, సీనియర్ లెవెల్ దాకా ఆడున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ని మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇది. మీకు నమ్మకం ఉందనుకోండి, ఇప్పుడు మీకు స్విమ్మింగ్ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే, స్విమ్మింగ్ ఇస్ లైఫ్ సేవింగ్ స్కిల్స్. ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి మీరు స్విమ్మింగ్ వచ్చి కదా మిమ్మల్ని నదిలో పడేసి కింద మునిగిపోతున్నట్టు తీస్తామని కాదు. ఒకవేళ మనకి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మనం కాపాడుకోగలగాలి అనే సిచ్యువేషన్లో ఉంటుంది. సేమ్ థింగ్, ఒకవేళ ఈ టెక్నిక్స్ వస్తే ఏమైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ నమ్మకం ఉంటుంది. ఓకే, గొడవ అయితే చూసుకుందాం, ఏమవుతుంది మనకు తెలుసు, ఎట్లా చేయాలని తెలుసు. ఆ మెంటల్ మైండ్ సెట్ మనకు పెరుగుతుంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కోరారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్ధతులని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధాకరమన్నారు. వేల కోట్ల రూపాయల ఫీజులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజు వసూలుకు పాల్పడుతున్నాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికెట్లు అందక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను తెలియజేస్తున్నాయని ఆరోపించారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు గురుకులాలు, కేజీబీవీలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సౌకర్యాలు కల్పించకుండా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. యూనివర్సిటీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలను చెల్లించాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గా ప్రసాద్, కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు సృజన్, నిశాంత్, మహేందర్, చరణ్, ప్రమోద్, స్వరాజ్, సిద్ధార్థ్, పల్లవి, రాజశ్రీ, రమ, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా నిజామాబాద్ పట్టణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థుల చేత భారీ ర్యాలీ నిర్వర్తించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేయాలి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. 18 నెలల రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గురుకుల విద్యా సంస్థల్లో వందలాది మంది పదుల సంఖ్యలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సమస్యలతో విలయతాండం చేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే 8,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 2,000 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేసి ప్రభుత్వ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజును పురస్కరించుకుని ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆధ్వర్యంలో అభయహస్తం ఫౌండేషన్ బర్ల మధుకర్ విద్యార్థులకు శీతల పానీయాలను పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్కే పోచిరామ్ అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా బోధన్ లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆధ్వర్యంలో అభయహస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు బర్ల మధుకర్ సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిపారు. ఈ సందర్భంగా సుమారు 90 మంది విద్యార్థులకు శీతల పానీయాలను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా మండల ఎంఆర్పీఎస్ నాయకుల సమక్షంలో ఎస్సీ హాస్టల్ ఆవరణంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్కే పోచిరామ్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా అభయహస్తం ఫౌండేషన్ అధ్యక్షులు బర్ల మధుకర్ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు శీతల పానీయాలను పంపిణీ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగపై అభిమానంతో ఎస్సీ హాస్టల్లో కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు చేయడం ఎంఆర్పీఎస్ నాయకులం సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. బర్ల మధుకర్ తో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ బోధన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే బర్ల మధుకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మంచి విద్యను బోధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, కోటగిరి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జెండా దినేష్, కన్నం నితిన్, పేగ్ నవీన్, హస్కుల లాలయ్య, పోషట్టి, చిత్తరి నరేందర్, కె సంజిత్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ హాస్టల్ పిల్లలతోటి వారి మధ్యలో మరి ఏదైతే మా ఎంఆర్పీఎస్ నాయకులకు బర్ల మదన్న గారు మరి మీ బర్త్డే ఉంది కదా అన్నది మందకృష్ణ మాదిగ గారి యొక్క బర్త్డే సందర్భంగా నేను మీ దళిత పిల్లలతోటి నేను అన్న జ్యూస్ పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యం బోధన ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి నేను చేయగలుగుతా, మరి మీరు అవకాశం కల్పిస్తారా అని అంటే తప్పకుండా అన్న, మీరు మంచి సేవ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఉండాల్సిందే చేయాల్సిందే అని మేము చెప్తే వారి కోరిక మేరకే ఈరోజు ఇక్కడ ఈ జ్యూస్ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ఎంఆర్పీఎస్ పక్షాన
ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతా ఉన్నాం బర్ల మదన్న గారికి. మరి మా దళిత పిల్లలకు మీరు ఇంత చిన్నగా డీప్గా ఆలోచించి మా బిడ్డల మధ్యలో మా పిల్లల మధ్యలో మీరు జరుపుకుంటున్నారంటే మీకు ఎంతో కొంత దృఢ సంకల్పం ఉందన్న. ఈ దృఢ సంకల్పానికి చేదోడు అడుగుడుగా మేము జీవితాంతము మా మందకృష్ణ మాదయ్య గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా, స్థానిక పుట్టినరోజు సందర్భంగా మరి మీరేదైతే ఈ మా మధ్యలో మీరు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారంటే నిజంగా గర్వకారణం, గర్వించాలి తగ్గ విషయం. కాబట్టి మరొక్కసారి మీకు ఎంఆర్పిఎస్ పక్షాన మా మండల అధ్యక్షుడు ఇక్కడ స్థానికంగా ఉన్న అస్కుల శ్రీనివాస్ గారు, మరి శ్రీకాంత్ గారు, మరి కన్నం సీను గారు, ఇక్కడ నితిన్ గారు, మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా చేశారు. కాబట్టి మరి ఇక్కడున్న స్థానికంగా వార్డెన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడున్న అడగంగానే స్థానికంగా హెడ్ మాస్టర్ గారు కూడా నాకు అవకాశం ఈ పిల్లలు మన నిజామాబాద్ డిస్టిక్లో కోటగిరి అందు ఎస్సీ హాస్టల్ అందు ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ 90 మంది పిల్లలు 85 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఈరోజు ఒక సెలబ్రేషన్ లెక్క చేసుకుంటున్నాము. దేనికోసం చేసుకుంటాం తెలుసా మీకు? దేనికోసం చేసుకుంటాం ఈరోజు? మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఒకటి, ఇంకోటి సాత్విక్ పుట్టినరోజు. ఈ 2 పుట్టినరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ బోధన ఆధ్వర్యంలో వీళ్ళు మన కోసం పిల్లల కోసం జ్యూస్ పంపించింది. ఇది మంచి సందర్భం, ఎందుకంటే పుట్టినరోజు మనకు ఇష్టమైన మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఈరోజే, ప్లస్ మన క్లాస్మేట్ మన 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 కొలీగ్ మనతో ఎవరైతే ఉన్నాడో ఈ పిల్లగాడికి పుట్టినరోజు ఉంది. ఈ 2 శుభ సందర్భంగా మనము ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము జ్యూస్. దీంతో ఏమవుతుంది, మనకు బలం వస్తుంది. అర్థమైందా? వినబడుతుంది వెనక దాకా? మనకు ఈ జ్యూస్ తాగితే బలం వస్తుంది. బలం వస్తే ఇంకా గట్టిగా ఇంకా మంచిగా చదవచ్చు. ఓకే, ఇప్పుడు మీ పిల్లలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు లేకుండా ఇంట్లో మనం పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మనకు పిల్లలకు హాస్టల్ వేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు ఎవరైనా ఫుల్ పైసలు ఉన్నారు ఎవరైనా? ఏం లేదు. రేపు మీరు భవిష్యత్తు మంచిగా కావాలంటే మీరు మంచిగా చదువుకొని రేపన్నాడు జాబులు చేస్తే అప్పుడు మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి తిండి తినచ్చు, మంచి బండి కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మీరు చదువుకోవాలా, చదువుకొని జాబ్ తెచ్చుకోవాలా. జాబ్ ఎట్లా వస్తుంది? కార్మికుల చట్టాల కోసం జూలై 9న చేపట్టిన కార్మిక సమ్మె జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్లో బైక్ ర్యాలీ చేపట్టారు. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను కాపాడే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను జయప్రదం చేయాలని ఆర్మూర్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభం సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, సిఐటియు ఎల్లయ్య, టీయూసీఐ ముత్తన్న, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఐఎఫ్టీయూ సుధాకర్, ఐఎఫ్టీయూ శివాజీ, టీయూసీఐ రాజేశ్వర్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను కాపాడే 4 లేబర్ కోడ్లను కేంద్రం తీసుకొచ్చారని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఉపాధి భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ హామీలను విస్మరించి ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే పనిలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు నిమగ్నమైనారని విమర్శించారు. ప్రతిఘటించే గొంతులను నిర్బంధించడం, 12 గంటల పని విధానం తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసే కుతంత్రాలు మోడీ సర్కార్ చేస్తుందని వారు విమర్శించారు. బైక్ ర్యాలీ ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ నుండి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి, భగత్ సింగ్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ సొప్పరి గంగాధర్, పల్నాటి సాయిలు, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దేవన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, రైతు కుల సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ మహమ్మద్, బొట్ల రాజు, సిఐటియు నాగరాజు, శర్మ, టీయూసీఐ నాయకులు అరవింద్, నజీర్, నిఖిల్, ఏఐటీయూసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మరి కార్మిక సంఘాలు జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉంది. ఇవాళ ధనవంతులకేమో రాయితీలు ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ఈ విధానాలని విడనాడాలని, అదే మాదిరిగా
తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, దాంతోపాటుగా ఇవాళ పార్లమెంటులో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని, ఎంఎస్పి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి, దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు చట్టం చేయబోతుందో విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పేసి, ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. అదే మాదిరిగా 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సమావేశాన్ని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శిక్షణ పొందుతున్న నర్సులకు టోపీలు, శిక్షణ పొందిన నర్సులకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. సోమవారం దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం పెరికిట్లో వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శిక్షణ పొందుతున్న నర్సులకు టోపీలు, శిక్షణ పొందిన నర్సులకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1988 సంవత్సరం స్థాపించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం నాటి ప్రభుత్వాలు మహిళల విద్యా శిక్షణనిచ్చి మహిళా విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత పాలకులు ఏనాడు కూడా మహిళా దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రాలను పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. నిధులు లేక వెనుకబడిన మహిళల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేసి దుర్గాబాయి మహిళా శిశు వికాస్ పునరుద్ధరించారని, మహిళలు చదువు, వివిధ రంగాల శిక్షణ అవసరమని, శిక్షణ పొందిన ప్రతి మహిళకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని అన్నారు. జిల్లా మంత్రి సీతక్క దృష్టికి దుర్గాబాయి మహిళా శిశు వికాస్ లో శిక్షణ పొందుతున్న మహిళా విద్యార్థులు, వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న వారికి బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై సీఎం చూసి తీసుకెళ్లాలని వినతి పత్రం అందిస్తానని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని దుర్గాబాయి శిశు వికాస్ కేంద్రానికి ఆహ్వానిస్తానని, మహిళా విద్యార్థులు ఏ నైపుణ్యంలో వారి ప్రతిష్ట అనుసంధానంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సోమవారం దుర్గాబాయి మహిళా శిక్షణా కేంద్రం ఆవరణలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారి రమేష్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మహిళా ప్రాంగణంలో నిజామాబాద్ జిల్లా ప్రాంగణంలో ఇవాళ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంపింగ్ సెరమనీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆఫీసులలో జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇవాళ ప్రభుత్వము ఎక్కువ మంది మీరు ఏదో ఒక రంగంలో మీరు ట్రైనప్ అండి, స్వతహాగా మీ కాళ్ళ మీద నిలబడండి అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ మహిళా ప్రాంగణంలో అనేక రకాల శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బ్యూటిషియన్ కోర్సులు జరుగుతూ ఉన్నాయి. స్టిచ్చింగ్ కావచ్చు, జూల్ బ్యాగ్స్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సెక్షన్లలో వాళ్ళకి ఎవరికైతే ఏ కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సు అప్లై చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మా జిల్లా మేనేజర్ గారు ట్రైనింగ్ ఫ్యాకల్టీని పెట్టేసి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలకు సంబంధించిన దానిలో ఈ ప్రాంగణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా 33 జిల్లాలు ఏర్పడిన సందర్భంలో కూడా గవర్నమెంట్ మేము ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి పెట్టినాము. 33 జిల్లాలు కూడా ఈ ప్రాంగణాలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అంతేకాకుండా ఏంటంటే ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ప్రాంగణాలు ఉన్నాయా లేదా అనేది ఎవరు తెలియదు. ఉన్న ప్రాంగణాలు కూడా అన్ని పాడుపడిపోయి కనబడని పరిస్థితి, కనుమరుగయ్యే పరిస్థితి కనిపించినది. నేను చూస్తూ ఉన్నాను చాలా ప్లేస్లలో కూడా మేనేజర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నది, పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి పని పోయి చెప్పేవాళ్ళు, పనిచేసి చేయించేవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే ఇది నేను ఇవాళ ముఖ్యంగా రేపటికి సంవత్సరం అయితే ఉంది కార్పొరేషన్ చైర్మన్గా మాకు బాధ్యతలు అప్పచెప్పి ఈ సంవత్సర కాలంలో కూడా అన్ని ప్రాంగణాలను మేము పర్యటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరైతే ఎన్టీ రామారావు గారు, గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మహిళా కోణంలో ఆ రోజు మహిళలు బయటికి రావాలి, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఒక కోణం మీద ఆ రోజు చాలా గొప్పగా ఈ ప్రాంగణాలు నడిపినటువంటి ఘనతను చూసాము. తెలంగాణ రాష్ట్రంలో నవీపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ నాయకులు. నవీపేట్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
ఆకారం రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆకారం రమేష్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఏర్పడి 31 సంవత్సరాలు మరియు మందకృష్ణ మాదిగ 61 జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఎస్సీల హక్కులు రిజర్వేషన్ల కొరకు ఎన్నో పోరాటాలు జరిపి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను జరిపించిన వ్యక్తి అన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా ఏ రాజకీయ పార్టీలో చేరకుండా నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. వికలాంగులకు పెన్షన్, గుండె జబ్బుల కొరకు ఆరోగ్యశ్రీని అప్పటి ప్రభుత్వాలతో పోరాడి సాధించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. మందకృష్ణ మాదిగ రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని, దానికి మీరందరూ ఆయనకు మద్దతుగా నిలబడి సహకరించాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ అధ్యక్షులు బైఎస్ సతీష్, సభ్యులు చింతల అరుణ, ఎంఆర్పీఎస్ నాయకులు జీవన్ మాదిగ మరియు సాయన శేఖర్, రాములు, సుధాకర్, బాబు పొషెట్టి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆకారం రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి 61 సంవత్సర పుట్టినరోజు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ స్థాపించి ఈనాటికి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా నాయపేట మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. జెండా ఆవిష్కరణ చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కేకు కట్ చేసి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం పైన అణిచివేత పైన వాళ్ళకి రిజర్వేషన్ జరుగుతూనే వాళ్ళ జీవితాలకు ఒక అభ్యుదయ దిశకు చేరుతారు. వాళ్ళకు రావాల్సిన విద్య, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ జరుగుతూనే రిజర్వేషన్ కోటా ఫలితంగా అవకాశాలు జరుగుతాయని ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీకి అండగా లేకుండా రిజర్వేషన్ సాధించకుండా దిశగా ఉద్యమం చేస్తే ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పదవులకు ఆశించకుండా ఎలాంటి రాజకీయ పార్టీలకు వెళ్లకుండా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎలాంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవి లేకుండా కానీ వాళ్ళు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. బడుగు బలహీన వర్గాలకు అన్యాయాలపైన ముందడుగులో ఉండి పోరాటం చేస్తాడు. అదేవిధంగా వికలాంగులకి ఎవరు పట్టించుకునే స్థితిలో, తల్లిదండ్రులు పట్టించుకునే స్థితిలో వికలాంగులని ఊరికి దూరంగా వదిలిపేస్తున్న సంఘటనలు, బస్టాండ్లో వదిలిపెడుతున్న సంఘటనలు పేపర్లలో, టీవీలలో రావడం చూసి చలించిపోయి వాళ్ళని అడ్డుగా చేసుకొని వాళ్ళకు పింఛన్లు ఇప్పించాలని 200 పింఛన్ నుండి దాదాపు ఉద్యమాలు చేస్తే 15-16 సంవత్సరాలు వాళ్ళని పట్టుకొని ఉద్యమం చేస్తే వాళ్ళ 4000 పింఛన్, వృద్ధుల వితంతులకు వికలాంగులకు 6000 పింఛన్ కూడా ప్రభుత్వం పెంచబోతుందని మొన్న ప్రకటన చేయడం జరిగింది. గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ పథకం రావడానికి కారకులైన మౌనోత్తమైన యోధుడు మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఈ వేదిక నుండి నేను ఒకటే పిలిపిస్తున్న ఎస్ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలారా, మన 80% గల జనాభా మనందరం ఏకమైతే మనకు రావాల్సిన ఎమ్మెల్యే పదవులు కానీ, ఎంపీడీసీ పదవులు కానీ, మనకు రిజర్వేషన్ కోటా ఎంత ఉందో అంత శాతం రావాలి. కాకుండా ఇప్పుడు అగ్ర కులాలు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా మీరు మేల్కొని గౌరవ మందకృష్ణ మాదిగ గారు రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి జూలై 9 నాటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర నాయకులు మల్లేష్ పేర్కొన్నారు. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను మున్సిపల్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. బోధన్ పట్టణంలోని వాటర్ ఫిల్టర్ బెడ్ వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి 9 నాటి సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను టీయూసీఐ రాష్ట్ర నాయకులు మల్లేష్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బోధన్లో కొత్త బస్టాండ్ నుండి ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తాలో జరిగే సభలను జయప్రదం చేయాలని కోరారు. దేశంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 9వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మక్కయ్య, యూనియన్ నాయకులు జ్ఞానేశ్వర్, నారాయణ, రాజు, పొషెట్టి, దత్తు, గంగారం, వాహబ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన బోధన్ పట్టణంలో కూడా 9వ తారీఖు నాడు కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనకు అధిక సంఖ్యలో అన్ని రంగాల కార్మికులు పాల్గొంటున్నారు కనుక మనం కూడా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు అందరూ పాల్గొనాలని చెప్పి, ఎందుకంటే మనం కమిషనర్కు లెటర్ ఇచ్చినాము, ఎస్ఐకి చెప్పినాము, ఇట్లా మేము అందరం పాల్గొంటున్నాము. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులే కాకుండా ఎన్ఎంఆర్ కార్మికులను కూడా అందరం పాల్గొంటున్నాము, పనులకు రాము విధులకు రామని కూడా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు కూడా అంగీకరించారు. మీరు సార్ వాళ్ళకు మళ్ళీ మాకు చెప్పలేరని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వలేరని చెప్పి ఇట్లా అంటున్నారు. అందుకని చెప్పి మేము మొదలే ఇస్తున్నాము, మీరు వాళ్ళకు బలవంతం చేయొద్దు, ఇది దేశవ్యాప్త సమ్మె అంటే సరే అని చెప్పి అంగీకరించారు. అందుకని 9 నాడు, 9 అంటే ఇవాళ 7 కనుక రేపు 8, ఎల్లుండి 9 బుధవారం నాడు మొత్తం మనము విధులని పనుల్ని మానేసుకొని అందరం కూడా ఈ సమ్మెలో పాల్గొనాల్సినటువంటిది ఉంది. ఎందుకోసం అంటే ఇది చాలా చారిత్రకమైనటువంటి సమ్మె, దేశం యొక్క హక్కుల విధులు చేస్తున్నటువంటిది కాదు. ఇంత మనము సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు బరి తెగించి కార్మికుల పైన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది స్పష్టంగా, ఎందుకంటే నిన్ననే ఒక జీవో వచ్చింది. మళ్ళా మన రాష్ట్ర కార్మిక శాఖ ఒక జీవో విడుదల చేసింది. ఏమని అంటే 10 గంటలు పని చేయాలన్నట. మనం 8 గంటలు సరిపోతలేదు. పాలకులకు పెట్టుబడిదారులకు మనం చేస్తున్నటువంటి సేవలు పనికి అంటే మనం చేసే పని వాళ్ళకు సరిపోతలేదు. మన కష్టార్జితము మన శ్రమ దోపిడీ సరిపోక ఇంకా 10 గంటలు 12 గంటలు పని చేయదు. ఇప్పుడైతే 10 గంటలకు వచ్చింది. ఇప్పటికే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అందరూ కలిసి ఏమని అంటున్నారంటే సన్నాయి నొక్కుతున్నారు ప్రభుత్వాలతోని, కార్పొరేట్ శక్తులన్నీ 12 గంటలు పని చేయాలా 10 గంటలు పని చేయాలంటే ఒకటేసారి 12 గంటలు అంటే కార్మికుల నుండి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని పాలకులు ఏం చేశారంటే కాదు ఇప్పుడు 10 గంటలకు చేపిద్దామని 10 గంటలకు దిగొచ్చారు. రాత్రి పూట కూడా మహిళలతో పని చేపిస్తారట. ఆదివారాలు లేవు, సోమవారం లేదు, సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు డ్యూటీ, సెలవులు లేవు, ఏం లేవు. అంటే ఇది ఎంత బరిదెగించి పాలకులు అంటే మన శాతగానితనం కార్మిక వర్గం కూడా ముఖ్యంగా ఇంత జరుగుతుంటే కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కరోజు సమ్మెకు రాతందుకు, ఒక్కరోజు నిలబడతందుకు మనం కూడా వెనక ముందు ఆడుతున్నాం, వెళ్ళిపోదాం, అన్నల్లోకి పని లేదు వస్తారు ఇట్లా చెప్తారు మనం పోదాం అని చెప్పి పోతున్నాం. ఏమవుతుంది దాని ఫలితం ఏమవుతుందో రోజు రోజు భారం పడుతుంది. ఎవరికైతుంది? కార్మిక లోకానికి. మీరే నష్టపోయేది మీరే. ఇది అర్థం చేసుకుంటలేము. ఒక ముఖాన మనకు ఉద్యోగ భద్రత లేదు, పర్మనెంట్ రాలేదు, మా జీతభత్యాలు పెంచమని చెప్పి మేము ఎట్లా బతకాలని చెప్పి కనీస వేతనాలు పెరిగిపోతుండే. రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామారెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించారు. జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 16.96 కోట్ల నిధుల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన నియోజకవర్గంలో ఆగిపోయిన లెండి నాగమడుగు ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తయ్యేలా చూస్తానని అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం పర్యటించారు. ముందుగా పిట్లం మండలంలో 4.86 కోట్ల వ్యయంతో నిర్మించిన తిమ్మనగర్ హైలెవెల్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన ఆయన 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే బిచ్కుందా నుండి డోంగ్లీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం బిచ్కుందా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ లెండి నాగమడుగు ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తయ్యేలా చూస్తానని అన్నారు. బిచ్కుందా పిట్లం మండలాలలో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. 4 ఏళ్లలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇయ్యని హామీలను సైతం నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని విమర్శించారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల గురించి కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదని, వారింట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉండేలా చూసుకున్నాడని ఎద్దేవా చేశారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. 750 కోట్లతో తన ఫామ్ హౌస్ చుట్టూ 4 లైన్ల రోడ్డు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లను ప్రజలు నమ్మవద్దని హితవు పలికాడు.
మీ పక్కగా మీ పక్క జిల్లాలే పొద్దున్నే మన ప్రభుత్వం ఇప్పుడే రామచంద్రకి 5 లక్షలు చెప్పిన 3,000 ఇల్లు వచ్చే సంవత్సరం 3,000 ఇల్లు ఆఖరికి వచ్చి మన 4 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలతో ఇల్లు కట్టబోతుంటే అది ఓర్వదు. పేదవాళ్ళు ఇల్లు కరెంటు కాకుంటే కరెంటు వాడుకుంటే 200 యూనిట్లకు 300 బిల్లు కడుతున్నారు. మరి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్కు, హరీష్ రావు కేసీఆర్కు? ఇది పేదవాళ్ళ పాలన, ప్రజా పాలన, ఇంగ్లమ్మ పాలన అంటే వెంకట ఇంగ్లాండ్ ఉన్నప్పుడు ప్రతి పేదవారి గురించి ఆలోచించి ఇల్లు కట్టించింది, భూములు పంచింది. అదే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిండు, ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమంతా కూడా కష్టపడుతున్నాం. ఇవాళ దుఃఖం రాజకీయానికి నేను ఇద్దరు డాక్టర్లు ఇక్కడ మన మద్దతు తెలుగులో మన దత్తరెడ్డి గారిని మన దగ్గర మీరాడు రిపోర్టర్ ఉన్నాయి. పేదవారికి సంబంధించిన సమస్యల పట్ల కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన కుటుంబం, కొడుకు, అల్లుడు, బిడ్డ నలుగురికి 4 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒక్కసారి ఆయన బిడ్డ పొరపాటు చెప్పి 2వ ఓడిపోతే వెంటనే ఇన్వెస్టిగేట్ చేసింది తప్ప ఖాళీ ఉన్న ఉద్యోగం నింపలేదు. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్ గా మనందరం దాదాపు 18 నెలల్లోకి వచ్చిన మొత్తంలోనే 60,000 ఉద్యోగాలు ఇప్పించి ఇంకా మిగిలిన లక్షల ఉద్యోగాలు ఖాళీ కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. మీ అందరూ కూడా మీ చేసే పథకాలు తెలుసు. మనం చెప్పని అది ఉచిత బస్సు కానివ్వండి. కంటోన్మెంట్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న దర్పల్లి వాసి మూత రాజ్ కుమార్ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ కు చెందిన పలువురు విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆ విద్యార్థులకు కంటోన్మెంట్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మూత రాజ్ కుమార్ నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన నరేష్, లౌడియా కళ్యాణ్లకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 అందజేశారు. హంసవాహిని పబ్లిక్ స్కూల్లో అధిక మార్కులు సాధించిన గడ్డం అఖీరానందన్ రెడ్డి, జీర రుచితలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మూత రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థికి మంచి ఫలితాలు సాధించి పాఠశాలలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండ అనిల్ కుమార్, ఆర్మూర్ రంజిత్, మిట్టపల్లి ప్రవీణ్, వినిల్ రెడ్డి, జలంధర్, పిండి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జెడ్పీహెచ్ స్కూల్ మళ్ళీ హంసవాహిని స్కూల్కి వచ్చి ఇక్కడ 10th క్లాస్ పూర్వ విద్యార్థులు 10th క్లాస్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి కొంచెం ప్రోత్సాహంగా ఉండడానికి వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. దానికోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. మీకు తెలుసు నేను ఇక్కడే 10th క్లాస్ వరకు జెడ్పీహెచ్ స్కూల్ దర్పల్లిలోనే చదివాను. మన చక్రవర్తి సార్ కూడా నాకు ఫస్ట్ 5th క్లాస్ వరకు మాన్సింగ్ సార్ హంసవాహినిలో చెప్తున్నట్టు మాన్సింగ్ సార్ కూడా నాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు 10th క్లాస్ వరకు. అయితే అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా 500+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ సార్ చెప్పినట్టుగా 8 మెంబర్స్ వరకు వచ్చిందని చెప్తున్నారు ఈ స్కూల్లోనే. సో వీళ్ళకి కూడా కొంచెం ప్రోత్సాహంగా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ లాగా ఒక 5,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్కి, 3,000 రూపీస్ సెకండ్ ప్రైజ్కి ఇస్తే మిగతా వచ్చి ఇప్పుడు 10th క్లాస్ ఉన్న పిల్లలు కూడా ఈ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా కొంచెం చదువు పైన ఎక్కువ దృష్టి పెడతారు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడే ఇచ్చాను. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 2 స్కూల్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా వెళ్తాము. అక్కడ కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహాలు అందించి రావాలనుకుంటున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. నేనే ఇక్కడికి పర్సనల్గా వచ్చి ఎవ్రీ ఇయర్ వచ్చిన స్టూడెంట్స్కి ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఇది మీరు కూడా కొంచెం వైడ్గా స్ప్రెడ్ చేసి కొంచెం పిల్లల్లో కొంచెం చదువుకునే పట్టుదల పెంచాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు వచ్చేసి అంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు. 2002లో తెలుగు మీడియంలో చదివి ఇక్కడ ఉండే సార్ అంత పెద్ద పొజిషన్ లో మనకి ఎంత పెద్ద జాబ్ లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు సార్
ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరందరూ కూడా చక్కటి మార్కులు సాధించి వాళ్ళ ద్వారా మనకి ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు అందిస్తామని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మన దాంట్లో చాలా మంది 500 మార్కులకు పైగా తెచ్చుకొని సార్ ద్వారా మళ్ళీ ప్రైజ్ మనీ పొందుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గంజ్ గేట్లను మూసివేయడంతో ఇక్కడ వ్యాపారం నివాసమున్న తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నగరంలోని గాంధీగంజ్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఇరువైపు ఉన్న గేట్లను మూసివేస్తున్నారు. దీంతో ఇక్కడ వ్యాపార సముదాయాల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ఇక్కడ వ్యాపారం నివాసం ఉన్న వారి పట్ల చొరవ చూపాలని వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ప్రెసిడెంట్ గాంధీగంజ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇవాళ మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వచ్చినాము. మా గాంధీగంజ్లో 2 నెలల నుంచి 2 గేట్లు బంద్ ఉన్నది. దానికి उसके लिए परिष्कारम के लिए हम यहाँ पे आए हैं. मेन उद्देश्य हमारा जो पिछले 125 साल से गांधीगंज चल रहा है उसका एक हिस्ट्री है निज़ामाबाद में, और आज तक 50 साल हो गए गांधीगंज से हमारा श्रद्धानंदगंज शिफ्ट हुआ, पर आज तक कोई भी सेक्रेटरी या कोई चेयरमैन या ऐसा कोई भी नहीं आया कि गांधीगंज के गेट्स बंद करे. गांधीगंज हम लोग वहाँ पे जो व्यापार करते थे, मार्केट कमेटी शिफ्ट होने के कारण हम लोग अपने बिजनेस डाइवर्टिफाई कर दिए हैं. तो हमारे पूरे बिजनेस वहीं पे हैं. ऊपर हम रहते हैं, नीचे हमारा बिजनेस है. आज ये नए सेक्रेटरी समझिए या जो भी ऑफिसर आके यहाँ पे गेट बंद करके हमारे सभी के व्यापार बंद करना चाह रहे हैं. हमारे घर भी यहाँ पे हम नहीं रह सके, ये पोजीशन में हमारे लोगों को ला ले रहे हैं. और पूरे जो व्यापारी अपने सब्जी वगैरह बेचते थे उनको ले जाके पूरा नीचे बिठा के हम चल नहीं सकते, वो पोजीशन में है. ना उनको कोई सहूलियत है, इतने लोग आते हैं, ना उनको कोई बाथरूम है ना कुछ. वो सब लोग हमारे घर के सामने आके पूरी व्यवस्था को ख़राब कर रहे हैं. तो हम यहाँ पे आज कलेक्टर साहब से रिक्वेस्ट करने आए हैं कि इस समस्या का जल्दी से जल्दी समाधान कर इमीडिएटली वहाँ के गेट खुलाए जाए. वो पूरा जो गांधी चौक से दुब्बा जाने का एरिया है वो एक मार्ग है, वहीं से आज सालों से हर चीज़ गुजरती है, उसको आज बंद करा के बहुत तकलीफ का काम है. నేను ది నిజామాబాద్ గాంధీగంజ్ బిల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. మా గంజ్ ఏర్పడి 105 సంవత్సరాలైంది. 105 సంవత్సరాల నుంచి ఎవరు కానీ గేట్ బంద్ చేయలేదు. కానీ ఈ 85లో పాత గంజ్కి వెళ్ళి కొత్త గంజి వచ్చింది. ఈ 45 ఏళ్ళ నుంచి కూడా ఎవరు గంజ్ బంద్ చేయలేదు. మొన్న సుమారు 40 రోజుల నుంచి గంజ్ 2 కమాన్ గేట్లు బంద్ చేసి 4 వీలర్స్ని రాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా వ్యాపారాలు ఏం నడుస్తలేవు, మొత్తం జీరో అయిపోయినాయి. మరి మాకేమో సేల్ చేసిరు కదా, సేల్ చేసినప్పుడు మేము కొన్నప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, మేము గేట్లు బంద్ చేస్తున్నామని ఏ ఆఫీసర్ మాకు చెప్పలేదు, ఏ చైర్మన్ చెప్పలేదు, ఏ సెక్రటరీ చెప్పలేదు. మరి ఈరోజు బంద్ ఉంచడం కారణం ఏంది మరి అర్థం కాక 40 రోజులు మేము వెంటనే ఒక రోజు బంద్ చేసిండు, రిపేరింగ్ చేస్తుండు అని అనుకుంటాం తప్ప 40 రోజులు బంద్ చేసిన తర్వాత మీ ముందుకు రావాల్సి వచ్చింది. అదే ఒక రోజు 2 రోజులు బంద్ చేస్తే మేము మీ ముందుకు ఎప్పుడు రాము. మేము 2 రోజులు కూడా సైన్ చేసుకుంటాము, 40 రోజులు. ఇంకోటి లోపల ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. ఎలా ఏదైతే కూరగాయల షెడ్లు ఉన్నాయో 2 షెడ్లు ఉన్నాయి, 2 షెడ్ల పైన వాళ్ళని కూర్చుండబెడితే బాగుంటుంది. 2 షెడ్లేమో ఖాళీ ఉంటాయి, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకోవడానికి ఇస్తారు. పోనీ అవి వ్యవసాయదారుల షెడ్లు కదా, ఇది వ్యవసాయం కోసం షెడ్లు పెట్టిరు కదా, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ చేసి ఇచ్చే అవసరం ఏమొచ్చిందండి? కాదు కదా. వ్యవసాయదారులు అన్నప్పుడు వ్యవసాయ మార్కెట్ కూరగాయలు కానీ ఏదైనా కానీ మక్కలు తెచ్చి అమ్ముకొని పసుపు తెచ్చి అమ్ముకొని మేమేమన్నా అంటే కదా. అదైతే కొత్త గంజికి షిఫ్ట్ అయిపోయింది. రాను ఆ కొత్త గంజి కూడా మూతపడుతున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో లెండి నాగమడుగు ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తాం. ప్రజాపాలన పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం. జిల్లాలో వన మహోత్సవం షురు. దుర్గాబాయి మహిళా శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటిన రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి చైర్పర్సన్ శోభారాణి. మహిళా పోలీసులకు మెలకువలతో కూడిన శిక్షణ.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తర్ఫీదునిస్తున్నట్టు సిపి సాయి చైతన్య స్పష్టీకరణ. జిల్లా అంతటా ఘనంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సంబరాలు నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు. స్వర్ణకారులపై వేధింపుల పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. కేసులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని స్వర్ణకారులకు విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.